మన మధ్యలో అదే తీసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అనండి ఒకసారి, గట్టిగా అనండి ఒకసారి. హల్లెలూయా అన్న గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. అమ్మా ఆకలి అవుతుందా? హల్లెలూయా. ఈ దినంలో ఈ యొక్క వార్షికోత్సవానికి వచ్చేసిన దేవుని బిడ్డలైన ఆయా స్థలాల్లో నుండి వచ్చిన వారందరికీ, సంఘస్థులందరికీ, కూడి వచ్చిన దైవ సేవకులందరికీ, మరి మా యొక్క జీసస్ ఫర్ సపోర్ట్ తరపున వచ్చిన సేవకులందరికీ, మాకు సమయం ఇచ్చిన ప్రకాశం అయ్య గారికి, మరి మెయిన్గా మాకు లీడర్గా ఉన్న జాన్ పిచ్చయ్య గారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇట్లనే ఉండాలి, ఇక నేను అన్నది అనాలి అంతే. సరే, ఈ దినంలో మరి నాతోటి సహకరించేవారు ఎక్కువ లేరు కనుక కొత్తగానే ఇక్కడనే సిద్ధపరచుకొని ఇట్లా చేస్తున్నా. ఇది కొరుమగొల్లోళ్ళు ఒగ్గు కథ రూపకంగా అంటారు, అది నేను చెప్తున్నా, మీరందరూ ఆలకించాలని మనవి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందున్న మా పరమ తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. పరలోకమందు నీ చిత్తం నెరవేరుచున్నట్టు భూలోకమందు నీ చిత్తం నెరవేరును గాక. బ్రదర్ ఎవరో ఉండి డ్రమ్ము మంచిగా కొట్టిండు, మీకు కలిపితే కలపండి బ్రదర్, మంచిగా కొడుతురు, దీన్ని కలపాలని మనవి చేస్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. సరే, అవలారా కల్లారా, అవలారా కల్లారా, హల్లెలూయా. ఆలకింపదా తల్లారా, హల్లెలూయా. ఎప్పవే కాతాలమ్మ, హల్లెలూయా. యేసు ప్రభు కాతాలమ్మ. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు కాతాలమ్మ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడైన యేసయ్యా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడైన యేసయ్యా, హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్ని మాటలా? హల్లెలూయా. హల్లెలూయా. మాటలు అంటూ ఉన్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక్కనొక్క దినంలో ఏం జరిగిందంటే, ప్రభు అయిన దేవుడు యేసయ్య దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు, మానవుడిగా ఉన్నప్పుడు తన యొక్క శిష్యులను తీసుకున్నాడు. మరి ఒక ప్రాంతానికి వెళుతున్నాడు. అయ్యా ఓ అయ్యలారా, మరి నేను చెప్పబోయా ఈ యొక్క ఒగ్గు కథ రూపకంగా ఈ కథ మన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుండి 20 వచనాల దాకా నేను కథ రూపకంగా చెప్తున్నాను. అయ్యా ఓ అయ్యలారా, ఓ అమ్మలారా. అయ్యా మత్తాయి అత్తవా, మనం రోగులను స్వస్థపరిత వెళ్దామా? మార్కు అత్తవా నువ్వు కూడా? మాటకు జవాబు. అప్పుడు లూకా, యోహాను, మరి మార్కు, మత్తాయి, పేతురు, యాకోబు, మరి ఇంకా కొందరు శిష్యులు మరి యేసయ్య కలిసి మరి ఆ యొక్క గలిలయ సముద్రానికి వెళుతున్నారు. అయ్యా ఓ అయ్యలారా, ఆడికెళ్ళి వాళ్ళనా ఎక్కడ పోతారా? ఇక్కడికి దగ్గర ఎడజేరబోతారా? ఏమన్ని మాటలంటూ ఉన్నారా? మరి వీరు యొక్క గలిలయ సముద్రానికి వెళుతున్నప్పుడు మరి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలకు
మరి యేసయ్య దేవుడు మరి గలిలయ సముద్రానికి వస్తున్నాడట. ఆ మరి యేసయ్య ద్వారా మనం ఎన్నో కార్యాలు జరుగుతున్నాయని వింటున్నాము. ఆ ఆయన గొప్ప గొప్ప కార్యాలే చేస్తున్నాడట. ఆ ఏం చేస్తున్నాడయ్యా? అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు చేస్తా ఉన్నాడు. రోగులను స్వస్థపరుస్తున్నాడు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తా ఉన్నాడు, కుంటోళ్ళకి కలుస్తా ఉన్నాడు, ఎన్నో రోగాలు బాగు చేస్తా ఉన్నాడు. కుంటి వారిని అయితేనా కుంటి వారిని అయితేనా బాగు చేస్తా ఉన్నాడా? బాగు చేస్తా ఉన్నాడా? గుడ్డి వారికి అయితేనా గుడ్డి వారికి అయితేనా చూపునిస్తా ఉన్నాడా? చూపునిస్తా ఉన్నాడా? చెవిటి వారికి అయితేనా చెవిటి వారికి అయితేనా మాటలు ఇస్తా ఉన్నాడా? మాటలు ఇస్తా ఉన్నాడా? చెవిటి వారికి అయితేనా చెవిటి వారికి అయితేనా వినికిడి ఇస్తా ఉన్నాడా? వెలికిడిస్తా ఉన్నాడా? మూగవారికి అయితేనా మూగవారికి అయితేనా మాటలు ఇస్తా ఉన్నాడా? మాటలు ఇస్తా ఉన్నాడా? మరి మా ఇట్లా అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఆ మరి కుష్టు రోగులను బాగు చేసినాడు. ఆ పక్షవాతి గలవారిని లేవనెత్తినాడు. ఆ ఊస కాల్చేతుల గలవారిని కూడా బాగు చేసినాడు. ఆ మరి చచ్చిపోయిన వారిని కూడా తిరిగి లేపిండమ్మా ఓ అయ్యలారా. ఆమేన్. మరి చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క మరి యెరూషలేము నుండి, యూదయ నుండి, మరి ఈదుమ నుండి, మరి గలిలయ నుండి, తూరు సీదోన్ దేశాల నుండి ఆనాలే ఆ ఆగినప్పుడు తూరు సీదోను ప్రాంతముల నుండి ఆ దగ్గర దగ్గర 7 రకాలుగా ప్రాంతాల నుండి ఆ మరి యేసయ్య దగ్గరికి జనులు కూడి వస్తున్నారయ్యా ఓ ఎలారా. ఆమేన్. పోదామా మరి అక్క? పోదాం పోదాం ఓ మారుతక్క పోదాం. నువ్వు వస్తావా? వస్తా. ఓ సోలో వస్తావా? ఓ అన్నం వస్తావా? పోదావా? పోదావా? ఆడికెళ్ళి వాళ్ళు నమ్మా హల్లెలూయా, ఎడ చేరబోతారమ్మా హల్లెలూయా. ఆడికెళ్ళి వాళ్ళు నమ్మా ఎడ చేరబోతారమ్మా ఇక్కడికి దగ్గరనే హల్లెలూయా, ఎడ చేరబోతారమ్మా హల్లెలూయా. ఇక్కడికి దగ్గరనే ఎడికెర పోతా ఉండు. హల్లెలూయా. ఊరు ఎడవాసిరా, హల్లెలూయా. ఉల్లి మల్లు దాటిరా, హల్లెలూయా హల్లెలూయా. పల్లె ఎడవాసిరా, హల్లెలూయా హల్లెలూయా. పత్తి చేనులు దాటిరా, హల్లెలూయా హల్లెలూయా. ఆడికెళ్ళి వాళ్ళునా హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ పోతారా? హల్లెలూయా హల్లెలూయా. ఏమన్ని మాటలా హల్లెలూయా హల్లెలూయా. మాటలు అంటూ ఉన్నారా? హల్లెలూయా హల్లెలూయా. మరి వీళ్ళ పోకడ ఇక్కడ ఉన్నది గాని ఆ మరి ఆ యొక్క గలిలయ ప్రాంతాన సముద్రాన ఉన్న యేసయ్య ఆ మరి తన శిష్యులను దగ్గరికి వెళ్తున్నాడు. అయ్యా ఓ అయ్యలారా, ఆమేన్. ఓ లూకా, ఆ ఓ యోహాను, ఓ మత్తాయి, ఓ మార్కు, మరి జనసమూహం అందరు వస్తున్నారు ఇక్కడికి. వారు నా మీద మరి పడకుండా, వారు నాకు ఇరుకు కలగజేయకుండా, నాకు విషయాలతో ఉండడానికి నాకు ఒక ఓడను సిద్ధం చేయండి. తప్పకుండా నాకు ఒక సిద్ధం చేస్తారా? చేస్తాం. వాళ్ళొక్క దోణను మరి ఆ యొక్క యేసయ్యకు శిష్యులు మరి ఏం చేస్తున్నారయ్యా ఓ అయ్యలారా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు శిష్యులు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం చేస్తున్నారు? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ యొక్క దోణేనా అరే దోరేనా సిద్ధపరుస్తా ఉన్నారా? సిద్ధపరుస్తా ఉన్నారా? అయ్యా అయ్యా సిద్ధపరిచినం. మరి యేసయ్యకు దోణను సిద్ధపరచగానే యేసయ్య ఆ దోణలో కూర్చున్నాడు. వారు సముద్రంలో కొంచెం దూరం అటు దొబ్బినారు. ఈ జనులు మీద పడకుండా మరి యేసయ్య నుంచినారయ్యా ఓ అయ్యలారా. మరి పూర్వకాలంలో యేసయ్య మన తన యొక్క శిష్యులకు ఏది చెప్పిందంటే అది చేసినారు. మరి చెప్పిన వెంటనే చేసినారు. మరి ఈ దినాల్లో చాలా మందిని దేవుడు పిలుచుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు, ఎన్నుకుంటున్నాడు. గాని మరి ఈ దినాల్లో మరి ఇంకా ఈ పని అని ఆ పని అని మరి ఇప్పుడని అప్పుడని మరి వృద్ధులు అయ్యేదాకా మరి చాలా మంది చనిపోయేదాకా మరి దేవుని సేవకు వస్తలేరయ్యా ఓ అయ్యలారా. ఆ యొక్క శిష్యులు ఆనాడు వెంటనే లోబడినారు. లోబడంగానే మరి అక్కడ కార్యం జరిగినది. ఆ అత్తున్న
జనసమూహం యేసయ్య దగ్గరికి వచ్చినాడు. యేసయ్య దగ్గరికి రాగానే మరి యేసయ్య దేవుడు స్వస్థపరుతున్నాడయ్యా. ఓ అయ్యలారా, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడైన యేసు ప్రభు హల్లెలూయా. దేవుడైన యేసు ప్రభు హల్లెలూయా. ఏమో చేస్తా ఉన్నాడమ్మా హల్లెలూయా. ఏమి చేస్తా ఉన్నాడమ్మా హల్లెలూయా. మరి అక్కడికి వచ్చిన రోగులను అందరినీ, కుంటి వారిని, గుడ్డి వారిని, మూగ వారిని, చెవిటి వారిని, కుష్టు రోగులను, పక్షవాత గలవారిని, మరి సర్వరోగులను స్వస్థపరిచిండయ్యా. ఓ అయ్యలారా, ఆమేన్. మరి ఈ యొక్క దినంలో ఈ యొక్క మందిర ప్రతిష్టకు మీరు వచ్చినారు. అమ్మలారా, అక్కలారా, ఓ తల్లులారా, తండ్రులారా, అన్నలారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.